హలో, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక క్రియేషన్స్ 3297. ఫ్రెండ్స్, మేమైతే మరి ఒకసారి భద్రాచలం దగ్గర వెళ్ళాము. భద్రాచలంలోకి ఇక్కడ అంబసత్రం ఎందుకు వెళ్ళామంటే, మేము మొదటిసారి వెళ్ళినప్పుడు అంబసత్రం అనేది చూడడానికి వీలు లేకుండే. సో మొన్న మేము ఆదివారం అంబసత్రానికి వెళ్ళాము. అంబసత్రం లోపలికి ఎలా ఉంటుందో చూడండి. ఈ అంబసత్రం అనేది అంటే రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి వంట చేసిన గుండియాలు ఏవైతే ఉంటాయో అవి ఈ సత్రంలో ఉంటాయి అన్నట్టు. ప్రాచీన కాలంలో ఒక వ్యక్తి 4000 ఎకరాలకు సంబంధించిన భూమి ఇచ్చారంట. అది ఏమిటంటే ఒక కథ ఉంది దానికి. సో ఆ కథ అనేది చెప్దామంటే మనకు అంత సమయం కూడా లేదు. సో షార్ట్కట్లో మేము వీడియో అనేది అంబసత్రాన్ని మీకు చూపిస్తున్నాము. భద్రాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ అంబసత్రాన్ని దర్శించుకోవాలి. ఎందుకు గురించి దర్శించుకోవాలి అంటే, ఎందుకు వెళ్ళాలి అంటే, ఇక్కడ వారు ఏ ప్రత్యేకత ఏందనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ దేవుడు అంటూ ఒకది అమ్మవారు ఉంటారు, అమ్మ పక్కన గుడి అమ్మవారు ఉంటారు. ఎందు గురించి అంటే ఇక్కడ బాల త్రిపుర సుందరి దేవి ఆ అమ్మవారు ఉంటారు. మరియు శివుడు బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు ప్లస్ శివాలయము అండ్ గోశాల కూడా ఇక్కడే ఉంటుంది. సో అప్పటి కాలంలో ఒక వ్యక్తి రామదాసు అనే వ్యక్తి రాముల వారికి 4000 ఎకరాలకు సంబంధించిన స్థలం అనేది వారికి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఎందు గురించి అంటే అక్కడ ఉన్న అప్పటి కాలంలో భక్తులకు అన్నదానం గురించి ఏది కూడా ప్రాంతం లేకపోతే ఆ ప్రాంతంలో ఉండాలి అనుకునే విధంగా అక్కడ వాళ్ళకి ఆ విధంగా స్థలం అనేది ఇవ్వడం జరిగింది. 4000 ఎకరాలలో అక్కడ ఇవ్వడం జరిగింది. మరి అంతేవిధంగా బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు ఆ వ్యక్తికి గజ్జల సప్పుడు రూపంలో కనపడేవి. కాలికి గజ్జలు ఉంటాయి కదా, అక్కడ మొక్కుతున్నప్పుడల్లా గజ్జల సౌండ్ లాగా వచ్చేది. అందు గురించి అక్కడ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని కూడా ప్రతిష్టాపించడం జరిగింది. మరియు అంతేకాకుండా ఈ యొక్క భద్రాచలంలో రామలక్ష్మణుల వారు ఏవైతే ఉంటారో వారికి ఆహారాన్ని అన్ని రకాల పదార్థములు కలిపి ఆహారాన్ని వండించారు. ఆహారాన్ని వండించి అక్కడ ఉన్న భక్తులకు అందరికీ కూడా అన్నదానం అనేది చేయడం జరిగింది. సో అది ప్రత్యేకించిగా అంబసత్రం అనే పేరు ఏర్పడింది. ఈ అంబసత్రంలో అంటే ఒక మహామనిషి ఇంట్లో అన్ని వంటకాలు అన్ని సిద్ధంగా ఉంటాయి, కానీ పని చేయడానికి పని వాళ్ళు దొరకలేదు. ఆ సమయంలో దేవుణ్ణి వేడుకుంటే ఇద్దరు వస్తారు రామలక్ష్మణ రూపంలో. వాళ్ళు వంట చేసి పెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. అందుకే వాళ్ళే రామలక్ష్మణులని వీళ్ళు అనుకుంటారు. ఆ వండిన పదార్థాలని అందరికి పెడతారు. ఆ ముని మహర్షి ఎవరైతే ఉంటారో వాళ్ళు రామలక్ష్మణుడు భావించారు. కానీ కథ ఏమిటంటే, వాళ్ళు ప్రత్యేకమైన దేవుడు మనిషి రూపంలో వచ్చి అక్కడ ఆహారాన్ని వండించి అందరికి ప్రసాదంగా స్వీకరిస్తాడు ఆ ముని మహర్షి. చూడండి, ఇక్కడ మనకి మామిడి గంట వెంకటరమణ హరిదాస నిత్యాన్నదానం అంబసత్రము భద్రాచలం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నది, ఆంజనేయ విగ్రహం కూడా. మేము సాయంత్రం సమయంలో రావడం వల్ల అమ్మవారి దేవాలయం కూడా మూసి ఉన్నది కాబట్టి మనకు బయట నుంచి మేము దర్శనం చేసుకొని లోపలికి అనేది వెళ్ళాము. ఇక్కడ లోపల చూడండి, లోపల గుండిగలు అనేది కనిపిస్తాయి. ఇక్కడ మనకు అంబసత్రం ఏదైతే ఉంటుందో లోపలికి వెళ్తే మనకు ఆ గుండిగలు కనిపిస్తున్నాయి. అవి రెండు కూడా గుండిగలు అన్నట్టు. సో ఇలా చూడండి, గుండిగలు ఎంత పెద్దగా ఉన్నాయి. ఈ 2 గుండిగలు ఏదైతే ఉంటాయో ఇందులో రాముల వారు మరియు లక్ష్మణుల వారు ఆహార పదార్థాలు ఇందులో వడ్డించి వారు అందరికి కూడా అన్నదానంగా ప్రసాదంగా సమర్పించడం జరిగింది. చూడండి, రాముల వారి గుండిగా మరియు లక్ష్మణుల వారి గుండిగా పక్కనే ఉంటాయి. పక్కన సీతాదేవి, రామలక్ష్మణులు, ఇక్కడ మన ఎవరు
రావణాసురుడు ఎత్తుకపోయినది. మళ్ళీ ఇంకోటి ఇక్కడ లేడీ బంధించిన ఒక జాలి అనుకుంటా. సో ఇక్కడ చూడండి ఈ యొక్క అంబసూత్రం ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ చూడండి శ్రీరామదాసు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా వారికి పేరు అనేది ఏ విధంగా ఇద్దరు రామలక్ష్మణులు. సో వీళ్ళందరికీ కూడా ప్రసాదంగా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అనేది పెట్టడం జరిగింది. మరియు ఇక్కడ వంటవారి రూపంలో వచ్చింది సాక్షాత్తు రామలక్ష్మణ గుర్తించినారు దాసు గారు. ఈ దాసు గారికి తుంగతుర్తి నరసింహారావు గారు అనే వ్యక్తి ఆ 4000 ఎకరాల స్థానాల్ని వారికి విరాళంగా ఇవ్వడం అనేది జరిగింది. ఈ తుంగతుర్తి నరసింహస్వామి వారు ఎక్కడో కాదండి, వాళ్ళ స్వస్థలం వచ్చేసి హన్మకొండ జిల్లా. అతను ఒక న్యాయవాది. సో ఆ న్యాయవాది అప్పటి కాలంలో వారు మన రామలక్ష్మణకు భక్తిగా భావించుకొని ఎంతో నమ్మకంతో వాళ్ళు ఎన్నో రకాలుగా సేవలు అందుతున్నారని చెప్పేసి వారికి అమ్మవారు గాని మరియు రామలక్ష్మణుడు గాని ఎల్లవేళలా కనిపించడం వల్ల ఆ స్థలం అనేది వాళ్ళకి దానంగా చేయడం జరిగింది. ఓం జై శ్రీరామ్.